వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా సాంఘిక మత సంస్కరణోద్యమాలు అంటున్నాం. ఆ పేరులోనే కనబడుతుంది చూడండి. సమాజంగా ఉన్న దురాచారాలని, సమాజంగా ఉన్న అడ్డంకులని తొలగించే ప్రయత్నం చేయాలి. రెండు, మతపరమైన అడ్డంకులను తొలగించే ప్రయత్నం. మరి ఈ ప్రయత్నాల్లో మనకు ముఖ్యంగా ఆధునిక భారతదేశంలో ఎలాంటి ప్రయత్నాలు, ఎవరి నాయకత్వంలో ఏ విధంగా నిర్వహించబడ్డాయి ఆ అంశాన్ని గమనిస్తే ఇక్కడ సాంఘిక మత సంస్కరణ అంటున్నాం. సాధారణంగా ఈ సంస్కరణ ఉద్యమాలు అనేవి భారతీయ చరిత్రలో ప్రధానంగా మనకి 3 దశల్లో కనబడడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి దశను గమనిస్తే ప్రాచీన భారతీయ చరిత్ర అంటున్నాం. సో ఈ ప్రాచీన భారతీయ చరిత్రలో కనుక గమనిస్తే ప్రాచీన భారతీయ చరిత్రలో ఎప్పుడు కనబడుతున్నాయి అంటే మనకు బీసీ అంటున్నాం, బిఫోర్ క్రైస్ట్ అంటున్నాం, 6వ శతాబ్దంలో కనబడడం జరుగుతుంది. సో ఈ 6వ శతాబ్దంలో జరిగిన పరిణామం ఏంటి అంటే ఆనాటి భారతీయ సమాజంలో బ్రాహ్మణ మతం యొక్క ధోరణి పెరిగిపోవడం, విపరీతమైన స్థాయిలో ఉండడం, తద్వారా ఆ విధానాలను ఖండిస్తూ 60కి పైగా మతాలు అనేవి ఆవిర్భవించాయి. మరి అలాంటి 60కి పైగా మతాలలో మనకు 3 మతాలు అనేవి ప్రధాన మతాలుగా, ప్రజలు మెచ్చిన మతాలుగా, ప్రజలు అనుసరించిన మతాలుగా మనకు కొనసాగడం జరుగుతుంది. మరి అలాంటి మతాలలో మనకి మొదటిది గమనిస్తే జైన మతము అంటున్నాం. రెండోది గమనిస్తే బౌద్ధ మతము అంటున్నాం. మూడోది గమనిస్తే బౌద్ధం. మూడోది గమనిస్తే ఆజీవకము అంటున్నాం. సో అజీవక మతము అంటున్నాం. ఇలా మనకు ప్రధానంగా 3 మతాలు అనేవి అనుసరించబడ్డాయి. కాలక్రమంలో భారతీయ సమాజంలోకి, హిందూ సామాజిక వ్యవస్థలోకి ఇస్లాం సామాజిక వ్యవస్థ అనేది వస్తుంది సింధు దాడి రూపంలో. క్రమంగా ఇస్లాం సమాజం దాని యొక్క భావజాలం భారతీయ సమాజంలో మిళితమవుతుంది. తద్వారా ఆ సందర్భంలో కూడా వచ్చింది మధ్యయుగ భారతదేశ చరిత్రలో మత సంస్కరణ అనేది రావడం జరిగింది. సో క్లియర్గా ఈ ఇస్లాం భావజాలాలు రావడం వల్ల హిందూ భావజాలంలో, హిందూ మత విధానంలో అలజడులు అనేవి క్రియేట్ చేయబడ్డాయి. క్రమంగా హిందూ మతాన్ని సంరక్షించే క్రమంలో, హిందూ మతాన్ని పునరుద్ధరించే క్రమంలో, హిందూ మతాన్ని ఉద్ధరించే క్రమంలో మనకి 2 ఉద్యమాలు వచ్చున్నాయి. అవి హిందూ మతాన్ని ఉద్ధరించడం కోసం పునరుద్ధరించే క్రమంలో వచ్చినవే భక్తి ఉద్యమాలు అంటున్నాము. ఒక రామానుజాచార్యులు గమనించండి, ఒక శంకరాచార్యులు గమనించండి, ఒక మధ్వాచార్యులు గమనించండి, ఒక గురునానక్ గమనించండి, ఒక కబీర్ లాంటి వ్యక్తులు మనకు అక్కడ కనబడతారు. అలాంటి క్రమంలోనే ఇస్లాం మతంలో భావజాలాలని, ఇస్లాం మత పునరుద్ధరణ కోసం వాళ్ళలో మనకి సూఫీ ఉద్యమాలు అనేవి రావడం జరుగుతుంది. ఖ్వాజా మొహినుద్దీన్ చిస్తీ లాంటి వ్యక్తులు మనకు అందులో క్రియాశీలక పాత్ర పోషించడం జరుగుతుంది. ఇలా మధ్యయుగ భారతానికి మత సంస్కరణ అనేది వచ్చింది. కాలక్రమంలో భారతీయ సమాజంలోకి 3వ మతం ఎంటర్ అవుతుంది, బ్రిటిష్ రూపంలో, యూరోపియన్ల రూపంలో. ముఖ్యంగా భారత సమాజం బ్రిటిష్ అధికారంలోకి రావడం వల్ల క్రైస్తవ మత భావజాలం అనేది భారతీయ సమాజంలోకి రావడం జరుగుతుంది. తద్వారా పెనుమార్పులు అనేవి సంభవించాయి. సో ఇలాంటి క్రమంలోనే మధ్యతరగతి మేధావి వర్గం అనేది ఆవిర్భవించింది. సమాజంలో అనాదిగా కొనసాగుతున్న అనేక దురాచారాలను వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇలాంటి క్రమంలోనే ఒక్కొక్క వర్గానికి సంబంధించి, ఒక్కొక్క సమాజానికి సంబంధించి ఉద్యమాల పరంపర అనేది ప్రారంభం కావడం జరుగుతుంది. అలాంటి వాటిలో నిమ్న జాతి కులాలకు సంబంధించి కాబట్టి అంటే కుల వ్యతిరేక ఉద్యమాలు కానీ, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు కానీ, ఇలాంటి ఉద్యమాలు అనేవి మనకి సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలలో భాగంగా కొనసాగుతున్నాయి. మరి ఇవి ఏ విధంగా వచ్చాయి, రావడానికి గల కారణాలు ఏంటి, ఇలాంటి కారణాల నేపథ్యంలో అది రావడం జరిగింది. ప్రజానికంలో ఆ ఉద్యమ చైతన్యం అనేది రావడం జరిగింది. గమనిస్తే క్రీశకం 18-19వ శతాబ్దం నాటికి సమాజంలో ఏర్పడిన వైరుధ్యాల నేపథ్యంలో ఇవి ప్రారంభం కావడం జరుగుతుంది. సో అలాంటి వైరుధ్యాలు ఏంటి, ఇలాంటి కారణాల నేపథ్యంలో ఇది ప్రారంభమవుతుంది అంటే మొట్టమొదటి కారణాన్ని గమనించవచ్చు. సాంఘిక దురాచారాలను వీటిని నిషేధిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టాలు అంటున్నా. మరి సాంఘిక దురాచారాలు ఆ పేరులోనే కనబడుతుంది చూడండి, సాంఘిక మత సంస్కరణ అంటున్నాం. అంటే సాంఘిక దురాచారాలు అయిన సతీ సహగమనం కానీ, వితంతువులకి పునర్వివాహం లేకపోవడం కానీ, బాల్య వివాహాలు కానీ, వరకట్నం కానీ, ఇలాంటి సాంఘిక దురాచారాలు ఉన్నాయి. సో మరి అలాంటి సాంఘిక దురాచారాలను ఖండిస్తూ అనేక ఉద్యమాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో సాంఘిక దురాచారాలను ఖండిస్తూ లేదా నిషేధిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం చట్టాలు చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి చట్టాలు చేసింది ఒక సతీ సహగమన చట్టాన్ని చేస్తుంది చూడండి. సతీ సహగమన చట్టము అంటున్నాం చూడండి.
ది అబాలిషన్ ఆఫ్ సతీ చట్టము అంటున్నాం, విలియం బెంటింగ్ చేశాడు. వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది, విడో రీ మ్యారేజ్ యాక్ట్ అంటున్నాం. అదేవిధంగా మనకి నేటివ్ మ్యారేజ్ చట్టం తీసుకురావడం జరుగుతుంది. సో ఇలానే అనేక చట్టాలను బ్రిటిష్ ప్రభుత్వం తీసుకురావడం కూడా ఈ మత సంస్కరణోద్యమానికే కారణమవుతుంది. అదేవిధంగా రెండో కారణాన్ని గమనిస్తే పాశ్చాత్య ధోరణులు అంటున్నాం. ఏంటి పాశ్చాత్య ధోరణులు? వెస్ట్రన్ కల్చర్స్ అంటున్నాం. సో వెస్ట్రన్ కల్చర్కి భారతీయ సమాజానికి ఉన్న భేదాలు ఏంటి? అక్కడ సమాజం, ఉదాహరణకి లండన్ సమాజాన్ని కనుక గమనిస్తే స్త్రీ పురుషుల యొక్క సమానత్వం అనేది ఉంటుంది. స్త్రీ పురుషులలో స్వేచ్ఛా స్వాతంత్రాలు అనేవి స్పష్టంగా కనబడతాయి. అది ఆర్థిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఇలాంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు అనేవి స్పష్టంగా పాశ్చాత్య ధోరణిలో ఉంటాయి. అలాంటి భావజాలం భారతీయ సమాజంలోకి ప్రవేశించడం, అదేవిధంగా వారు అనుసరించే విద్యా విధానము కూడా భారతీయ సమాజంలోకి అనుసరించబడమే. సో పాశ్చాత్య ధోరణులు దానికి రెండో కారణంగా పిలుస్తున్నాం. మూడో కారణంగా గమనిస్తే పత్రికలు అంటున్నాం, న్యూస్ పేపర్ అంటున్నాం. ఇవి కూడా సాంఘిక మత సంస్కరణోద్యమాలకి కారణమవుతున్నాయి. మరి ఇలాంటి పత్రికలు, ఒక రాజా రామ్మోహన్ రాయ్ పత్రికలు గమనిస్తే మిరాట్ ఉల్ అక్బర్ అంటున్నాం. ఒక వివేకానందుని పత్రికను గమనిస్తే ఉద్బోధన అంటున్నాం. సో ఇలాంటి పత్రికలు కూడా మనకు ప్రజానికాన్ని చైతన్యపరిచాయి, ఉద్యమ బాట పట్టించే విధంగా, తమకు ఉన్న సమస్యలను రూపుమాపుకునే విధంగా ప్రజల్లో చైతన్యాన్ని నింపగలగడం జరిగింది. అది పత్రికలు మూడో కారణం అంటున్నాం. నాలుగో కారణాన్ని గమనిస్తే క్రైస్తవ మిషనరీలు అంటున్నాం. సో క్రైస్తవ మిషనరీల యొక్క పాత్ర ఏంటి? ఇది చాలా చాలా క్రియాశీలకంగా ఉంటున్నాయి. సో క్రైస్తవ మిషనరీలు ఏంటి? మత వ్యాప్తిలో భాగంగా సమాజానికి సేవ చేసే ఉద్దేశాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. తద్వారా బలహీన వర్గాలకి విద్యను అందని ద్రాక్షగా ఉన్న ఆ బలహీన వర్గాలకి విద్య ఈ రూపంలో అందించబడింది. అందులో వాళ్ళ స్వార్థం ఉన్నప్పటికీ, మత వ్యాప్తి ఉన్నప్పటికీ సామాజిక సేవ అనేది స్పష్టంగా కనబడుతుంది. సో ఇలాంటి క్రమంలో బలహీన వర్గాలకి విద్య అందించబడని వర్గాలకు కూడా విద్య అందించబడింది. క్రైస్తవ మిషనరీల రూపంలో, పాఠశాలల రూపంలో ఇది అందించబడింది. ఇది కూడా క్రియాశీలకంగానే ఉంటుంది. అదేవిధంగా ఐదో అంశాన్ని గమనిస్తే ఆంగ్ల విద్యా విధానము అంటున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు? విలియం బెంటింక్ అంటున్నాం. సో విలియం బెంటింక్ ఏం చేశాడు? 1835 ప్రకారం ఏం చేశాడు? దేశంలో ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది లార్డ్ మెకాలే సూచనల మేరకి. సో లార్డ్ మెకాలే ఎవరు? సో లార్డ్ మెకాలే కమిటీ సూచనల మేరకి ఈ ఇంగ్లీష్ విద్యా విధానాన్ని భారతీయ సమాజంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి దీంట్లో ఉన్న రెండో కోణం ఏంటి అంటే, ఇంగ్లీష్ విద్యా విధానం ప్రవేశపెట్టడం ద్వారా భారతీయులలోనే ఇంగ్లీష్ చదివిన వ్యక్తులని తమ పరిపాలనలో ఉపయోగించుకోవడం. అందులో వాళ్ళ స్వార్థం కూడా ఉంది. చూడండి, వాళ్ళు ఏదో ఉద్ధరించడం కోసం కాదు, తమ పరిపాలనా వ్యవహారాలలో కార్యక్రమాలను కొనసాగించడం కోసం ఇంగ్లీష్ తెలిసిన వ్యక్తులు కావాలి. మరి వాళ్ళందరినీ ప్రతిసారి దిగుమతి చేసుకోలేం. దిగుమతి చేసుకోవడం వల్ల ఏమవుతుంది? భారతీయ సమాజంలో అలజడి క్రియేట్ అవుతుంది. సో ఈ రెండింటిని వాళ్ళు బేరీజు వేసుకుంటూ భారతీయులనే తమకు అనుగుణంగా, తమ పనులకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఆంగ్ల విద్యా విధానము వచ్చింది. ఇక్కడ రెండోది ప్లస్ పాయింట్ కూడా ఉంది. చూడండి, ఇది వాళ్ళ యొక్క ఉద్దేశాలు అయినప్పటికీ మరి భారతీయ సమాజానికి వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటిది? ఈ ఆంగ్ల విద్యా విధానం ద్వారా పాశ్చాత్య ధోరణులు, పాశ్చాత్య భావనలు అనేవి అర్థం చేసుకోగలిగారు. అంటే లండన్ లాంటి సమాజాలలో స్త్రీ పురుషుల మధ్య ఉన్న సమానత్వం, స్వేచ్ఛా స్వాతంత్రాలు, రాజకీయ స్వాతంత్రం, వారి జీవన శైలులు అనేవి తెలుసుకోగలిగారు. అలాంటి వాటిని భారతీయ సమాజానికి చెప్పగలిగారు. అలా చెప్పగలిగిన వర్గాన్ని మనం ఏమంటున్నాం? మధ్యతరగతి మేధావి వర్గము అంటున్నాం. సో ఈ మధ్యతరగతి మేధావి వర్గం రావడానికి, జనించడానికి, ఆవిర్భవించడానికి ప్రధాన కారణం ఈ ఆంగ్ల విద్యా విధానం అవుతుంది. ఒక రాజా రామ్మోహన్ రాయ్, ఒక స్వామి వివేకానంద, ఒక స్వామి దయానంద సరస్వతి, ఇలాంటి వ్యక్తులు మనకి మధ్యతరగతి మేధావి వర్గంలో ఉంటారు. ఒక కేశవచంద్ర సేన్, ఒక ఎంజి రనడే. అదే కాకుండా ఈ మధ్యతరగతి మేధావి వర్గంలో మహిళా మేధావి వర్గం కూడా తయారు చేయబడింది. ఒక పండిత రమాబాయి తయారవుతుంది. చూడండి, ఒక సావిత్రిబా పూలే, ఒక పండిత రమాబాయి లాంటి వ్యక్తులు కూడా క్రియాశీలకంగా తయారవుతున్నారు. మహిళా సమస్యల పట్ల మహిళా చైతన్యాన్ని నింపి ఉద్యమాల పరంపరను ప్రారంభించడం జరుగుతుంది. సో ఇలాంటి కారణాల నేపథ్యంలో మనకు 18-19వ శతాబ్దం నాటికి సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అనేవి ప్రారంభించబడ్డాయి. సో ఇలాంటి క్రమంలోనే మనకి ఇతర అంశాలు గమనిస్తే మొత్తం ఈ ఉద్యమాల క్రమంలో, సో ఉద్యమాల కాలంలో ఏర్పాటు చేయబడిన ప్రముఖ సంస్థలు, వాటి యొక్క స్థాపకులు అవుతున్నారు.
ఎందుకంటే ఎగ్జామినర్ వ్యూ ఏంటంటే ఇక్కడే ఉంటుంది చూడండి. అంటే ఓవర్ వ్యూలో క్వశ్చన్ అడిగే ప్రమాదం ఉంటుంది. బాగా గమనించండి. ఇక్కడ గమనిస్తే సంస్థ దాని యొక్క స్థాపన గురించి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇవ్వవచ్చు, లేదా క్రింది వాణిలో సరైన జతలు లేదా క్రింది వాణిలో సరికాని జతలు కూడా అడగవచ్చు. కాబట్టి ఇక్కడ గమనించాలి. మొదటి గమనిస్తే రాజా రామ్మోహన్ రాయ్ అంటున్నాం. ఎవరి రాజా రామ్మోహన్ రాయ్? రాజా అనేది బిరుదు అవుతుంది. మరి ఈ రాజా అనే బిరుదు ఎవరిచ్చారు? రెండవ అక్బర్ ఇవ్వడం జరుగుతుంది. సో రెండవ అక్బర్ ఎవరు అంటే మలి మొఘలులు అవుతున్నారు, చివరి మొఘలులు అవుతున్నారు, కడపడి మొఘలులు అవుతున్నారు, ఇంకా వాళ్ళని బలహీన మొఘలులు అనవచ్చు. అందులో మనకు రెండవ అక్బర్ ఉంటాడు. సో ఆ రెండవ అక్బర్ రాజా అనే బిరుదుని రాజా రామ్మోహన్ రాయ్కి ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా సాంస్కృతిక పునర్జీవనానికి పితాగా పిలువబడుతున్నాడు. భారతీయ సాంస్కృతిక పునర్జీవన పితాగా పిలువబడుతున్నాడు. బెంగాల్ సాంస్కృతిక పునర్జీవన పితాగా పిలువబడడం జరుగుతుంది. అతడే రాజా రామ్మోహన్ రాయ్. ఒక బుద్ధవాన్ ఫ్యామిలీలో, ఒక జమీందారు ఫ్యామిలీలో జన్మించినప్పటికీ సామాజిక సేవ పట్ల సమాజంలో ఉన్న అనేక అడ్డంకులను తొలగించే ప్రయత్నంలో ఇతడు చాలా కృషి చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే ఇతని చేత ఏర్పాటు చేయబడిన సంస్థ ఆత్మీయ సభ అవుతుంది. బ్రహ్మ సమాజ మందిరాలు కూడా ఇతని చేతనే ఏర్పాటు చేయబడతాయి. అలాంటి ఆత్మీయ సభ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1815 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. సో మరి ఇతని కోవలోకి చెందిన మరొక వ్యక్తి సాహు మహారాజ్ అంటున్నాం. సో మరి ఎవరి సాహు మహారాజ్? గమనిస్తే సాహు మహారాజ్ సర్వశోధక్ సమాజాన్ని ఏర్పాటు చేశాడు. సమాజంలో దళిత వర్గాలని, బలహీన వర్గాలని, వారి సమస్యల పట్ల చైతన్యాన్ని నింపగలిగాడు. బలమైన వర్గాలను ఎదిరించే విధంగా వాళ్ళను చైతన్యపరిచాడు. వాళ్ళ హక్కుల కోసం పోరాడే విధంగా ఈ సర్వశోధక్ సమాజం ద్వారా చైతన్యాన్ని నింపడం జరిగింది మనకు సాహు మహారాజ్. అదేవిధంగా ఎంజి రనడే అంటున్నాం, ఆత్మారాం పాండురంగ. ఈ ఇద్దరు ముఖ్యంగా కేశవచంద్రసేన్ చేత ప్రభావితుడైన ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజాన్ని ఏర్పాటు చేశాడు. ఒరిజినల్గా ప్రార్థనా సమాజం ఆత్మారాం పాండురంగానే ఏర్పాటు చేస్తాడు. ఇతనికి మద్దతు ఇచ్చిన వారు, ఆర్థిక పరంగా కానీ సపోర్ట్ ఇచ్చిన వారు ఎంజి రనడే అవుతారు. ఇతన్ని ప్రభావితం చేసిన వ్యక్తి కేశవ చంద్రసేన్ అవుతున్నాడు. దక్షిణ భారతానికి బ్రహ్మ సమాజ భావాలను వ్యాప్తి చేసిన వ్యక్తుల్లో మనకు మొదటి వ్యక్తిగా కనబడుతున్నాడు. అలాంటి ఈ ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా విద్యా వ్యవస్థకు సంబంధించి, భారతీయ సాంప్రదాయ విద్యా విధానానికి సంబంధించి ప్రజానికాన్ని చైతన్యపరిచాడు. అలాంటి క్రమంలోనే మనకు పుట్టుకొచ్చినవి దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీలు అంటున్నాం. తద్వారా మహిళా విద్య, తద్వారా సామాజిక విద్యను వాళ్ళు ప్రోత్సహించారు. తమ సమస్యల పట్ల వాళ్ళు ఆలోచింపే విధంగా వాళ్ళను తయారు చేయడం జరుగుతుంది. ఇలాంటి సంస్థల్లో మరో సంస్థను గమనిస్తే దేవేంద్రనాథ్ ఠాగూర్. మరి ఎవరి దేవేంద్రనాథ్ ఠాగూర్? దేవేంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క తండ్రి. సో మరి ఇలాంటి దేవేంద్రనాథ్ ఠాగూర్ చేత ఏర్పాటు చేయబడింది ఆది బ్రహ్మ సమాజ్ అంటున్నాం. అంటే క్లియర్గా పదం కనబడుతుంది చూడండి, బ్రహ్మ సమాజంలో ఒక భాగం. ఎప్పుడైతే రాజా రామ్మోహన్ రాయ్ మరణిస్తాడో ఆ తర్వాత బ్రహ్మ సమాజ్ అనేది రెండు ప్రధాన శీలికలుగా విడిపోతుంది, రెండు వర్గాలుగా విడిపోతుంది. అందులో ఆది బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి దేవేంద్రనాథ్ ఠాగూర్. అదే కాకుండా తత్వబోధిని సభను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని తెలియజేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఉపనిషత్తులు చాలా చాలా ఇంపార్టెంట్. 108 అవుతున్నాయి. 108 ఉపనిషత్తులు ఉండడం జరుగుతుంది. చాలా ముఖ్యం. వాటి యొక్క సారాంశాన్ని, వాటి యొక్క తత్వాన్ని బోధించే ప్రయత్నం చేశాడు దేవేంద్రనాథ్ ఠాగూర్. తద్వారా హిందూ సమాజం యొక్క మూలాలని ప్రజానికానికి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కేశవ చంద్రసేన్ నియో బ్రహ్మ సమాజ్ అంటున్నాం. చూడండి, ఇప్పుడు దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆది బ్రహ్మ సమాజ్ ఏర్పాటు చేస్తే ఇతడు నియో బ్రహ్మ సమాజ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో బ్రహ్మ సమాజం రెండు ముక్కలుగా విడిపోతుంది. కేశవ చంద్రసేన్ చేత బ్రహ్మ సమాజం దక్షిణ భారతంలోకి వస్తుంది. తద్వారా దక్షిణ భారతానికి సంబంధించిన వ్యక్తులు ప్రభావితం అవుతారు. అలా ప్రభావితమైన వ్యక్తుల్లో మనకి ఎవరు? కందుకూరి వీరేశలింగం ఉంటున్నాడు, రఘుపతి వెంకటరత్నం నాయ ఉంటున్నాడు, దేశపాప పెద్ద ఏమవుతుంది ఈ దేశరాజ్ అనే వ్యక్తి కూడా దీనికి చేతనే ప్రభావితం కావడం జరుగుతుంది. ఆంధ్ర కేంద్రంగా బ్రహ్మ సమాజ భావాలని వ్యాప్తి చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా దయానంద సరస్వతి అంటున్నాం. అసలు దయానంద సరస్వతి ఏ విధంగా మారాడు గమనిస్తే అసలు ఇతని పేరు మూలశంకర్ అంటున్నాం. సో మూలశంకర్ అని అసలు పేరు కలిగిన దయానంద సరస్వతి ఆర్య సమాజ్ని ఏర్పాటు చేశాడు. సో ఆర్య సమాజ్ యొక్క ఉద్దేశం ఏంటి? అసలు ఆర్య తత్వం ఏంటి?
ఆర్య భావజాలం ఏ విధంగా జనించింది, దాని యొక్క ప్రభావాన్ని, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలియజేసే ప్రయత్నం. అంటే సింపుల్, హిందూ సమాజ పునరుద్ధరణ ప్రధాన లక్ష్యంగా మనకి ఆర్య సమాజ్ ఏర్పాటు చేయబడుతుంది. 1875 బొంబాయి కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. అదే మూలశంకర్ చేత. అతడే మనకు చరిత్రలో మనకి స్వామి దయానంద సరస్వతిగా పిలువబడుతున్నాడు. స్వామి దయానంద సరస్వతి విరజానంద సరస్వతి చేత ఆ పేరు పెట్టబడడం జరుగుతుంది. సో క్లియర్గా గమనించాలి. ఇలాంటి సంస్థల్లో మరికొన్ని సంస్థలు గమనిస్తే ఆల్కాట్ అంటున్నాం. ఇక్కడ 3 వ్యక్తులు కనబడతారు. న్యూయార్క్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఎవరు గమనిస్తే విలియం ఏమవుతుంది, ఆల్కాట్ అంటున్నాం. క్వాన్ జడ్జ్ అంటున్నాం. కల్నల్ ఆల్కాట్, విలియం క్వాన్ జడ్జ్ అంటున్నాం. ఈ వ్యక్తులు మనకి దివ్య జ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దివ్య జ్ఞాన సమాజాన్ని మనం తెలుగులో ఏమంటున్నాం, ఏమవుతుంది ఇక్కడ థియోసాఫికల్ సొసైటీ అంటున్నాం. సో థియోసాఫికల్ సొసైటీని మనం తెలుగులో మనకు దివ్య జ్ఞాన సమాజం అవుతుంది. సో ఈ దివ్య జ్ఞాన సమాజాన్ని న్యూయార్క్ కేంద్రంగా ఏర్పాటు చేస్తారు. దాని యొక్క భావజాలాలని భారతదేశంలో ప్రవేశపెట్టడం కోసం, వ్యాప్తి చేయడం కోసం అనిబిసెంట్ రావడం జరుగుతుంది. మద్రాసులోని అడయార్ కేంద్రంగా సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఒరిజినల్గా దీని యొక్క మొదటి కేంద్రం ఎక్కడ, పూనా కేంద్రంగా ఏర్పాటు చేయబడుతుంది. ఆనాటికి పూనా ఒక అభివృద్ధి చెందిన ప్రాంతం. అక్కడ మెయింటెనెన్స్ ఖర్చు భరించలేక వాళ్ళు ఆ ప్రాంతం నుండి షిఫ్ట్ చేస్తారు. సో అది నగరం ప్రాంతం కాబట్టి అక్కడ హిందూ భావజాలానికి సంబంధించిన భావజాలాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు పూనా అనగానే మనకి బాలగంగాధర్ తిలక్ లాంటి వ్యక్తులు అక్కడ కనబడతారు. సో అన్ని రకాల కారణాల నేపథ్యంలో అది షిఫ్ట్ చేయబడుతుంది. మద్రాసులోని అడయార్, ప్రస్తుత చెన్నైలోని అడయార్ ప్రాంతానికి మార్చడం జరుగుతుంది. అదే దివ్యజ్ఞాన సమాజ్ లేదా థియోసోఫికల్ సొసైటీ అంటున్నాం. అదేవిధంగా స్వామి వివేకానంద అంటున్నాం. నరేంద్రనాథ్ దత్తా. సో నరేంద్రనాథ్ దత్తా అనే అసలు పేరు కలిగిన వ్యక్తి స్వామి వివేకానంద అవుతున్నాడు. స్వామి వివేకానంద తన గురువు జ్ఞాపకార్థం కట్టిందే రామకృష్ణ మిషన్. గురువు యొక్క బోధన ఏంటి, మానవ సేవే మాధవ సేవ అంటున్నాడు. సో తన గురువైన రామకృష్ణ పరమహంస. సో రామకృష్ణ పరమహంస బోధించిన ప్రతి విధానం ఏమవుతుంది, మానవ సేవే మాధవ సేవ అవుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని సృష్టించబడింది రామకృష్ణ మిషన్. సో రామకృష్ణ మిషన్ యొక్క మోటో కూడా అదే అవుతుంది. దాన్ని బేలూరు కేంద్రంగా, కోల్కతాలోని బేలూరు కేంద్రంగా మనకి స్వామి వివేకానంద ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే దళిత వర్గాలను ఉద్ధరించడం కోసం, దళిత వర్గాలలో దేవాలయ ప్రవేశం అనేది లేదు. సాధారణంగా సమాజంలో గమనిస్తే దళిత వర్గాలు అనేక రకాల సమస్యలకు గురి అవుతున్నాయి. ముఖ్యంగా సామాజిక ఉమ్మడి ఆస్తులను వాళ్ళు ఉపయోగించుకోలేరు. సాధారణంగా ఉపయోగించుకునే బావి నీరును కానీ ఇతర సౌకర్యాలను కానీ వాళ్ళు ఉపయోగించడానికి హక్కులు కలిగి లేరు. దేవాలయ ప్రవేశం లేదు. సమాజం చేత వాళ్ళు వెట్టి లాంటి దోపిడికి గురి కావడం జరుగుతుంది. మరి ఇలాంటి వర్గాలలో చైతన్యం నింపే ప్రయత్నం చేశాడు జ్యోతిబా పూలే అవుతున్నాడు. సో జ్యోతిబా పూలేనే మహాత్మా అంటున్నాం. మహాత్మా గోవిందరావు జ్యోతిబా పూలే అవుతున్నాడు. ఇక్కడ పూలే అనే పదం ఏమవుతుంది, అతని యొక్క వృత్తిని చూపించడం జరుగుతుంది. ఆనాటి మారాఠా పిష్వాలకి పూలు అందచేయడం ద్వారా కాలక్రమంలో ఈ కుటుంబం పూలే కుటుంబంగా పిలువబడుతుంది. అంటే ఫ్లవర్ సెల్లర్స్ అంటున్నాం. ఎవరికి, పీష్వా కుటుంబాలకి అందజేసేవారు. సో అలాంటి జ్యోతిబా పూలే సత్యశోధక్ సమాజాన్ని ఏర్పాటు చేశాడు 1873 నాటికి. అదే క్రమంలో అబ్దుల్ లతీఫ్ మహమ్మదన్ లిటరరీ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి, మహమ్మదీయ వర్గాలలో చైతన్యాన్ని నింపడం కోసం మతంలో ఉన్న కొన్ని మూఢ పదాల గురించి వారికి అవగాహన కల్పించాలి. అప్పుడే మత విధానాన్ని సక్రమమైన మార్గంలో వాళ్ళు ఉపయోగించగలుగుతారు. కాబట్టి మహమ్మదన్ లిటరరీ సొసైటీని ఏర్పాటు చేశాడు అబ్దుల్ లతీఫ్. బిఆర్ అంబేద్కర్ దళిత వర్గాల మేసయ్యగా పిలువబడుతున్నాడు. సో అలాంటి బిఆర్ అంబేద్కర్ ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ ఫెడరేషన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే అఖిల భారతీయ స్థాయిలో హరిజన సంఘాలకి, దళిత వర్గాలకి రక్షణగా ఈ సంస్థ ఏర్పాటు చేస్తాడు. దీనికి ఎగ్జాక్ట్లీ ఇక్కడ మహాత్మా గాంధీది కూడా ఉంటుంది చూడండి. సో ఇక్కడ డిప్రెస్డ్ క్లాస్ ఫెడరేషన్ అంటే 1942 అంబేద్కర్, 1932 అంటే ఆల్ ఇండియా హరిజన సంఘము అంటాం. అఖిల భారత హరిజన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడు మహాత్మా గాంధీ. ఇతడే మొదటిసారిగా హరిజనులని ఏమవుతుంది, దళిత వర్గాలని హరిజన అనే పదంతో సంబోధించడం జరుగుతుంది.
అంటే జాతీయ స్థాయిలో ఒక నాయకుడైన గాంధీజీ మొదటిసారిగా దళితులని హరిజన అనగా దేవుని పిల్లలు అనగా భగవంతుని పిల్లలుగా సంబోధించడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే దళిత వర్గాల అభివృద్ధి కోసం అనేక వ్యాసాలు రాస్తూ ఒక పత్రికను కూడా స్థాపించడం జరుగుతుంది. ఆ పత్రికని మనం ఏమంటున్నాం? హరిజన పత్రిక అంటున్నాం. సో ఇలాంటి అనేక సంస్థలు ఈ ఉద్యమ కాలాలలో అంటే సాంఘిక మత సంస్కరణ ఉద్యమ కాలాలలో ఏర్పాటు చేయబడ్డాయి. సో మరి ఇలాంటి కాలంలోనే ఈ ఉద్యమ కాలంలో నిర్వహించబడిన ఉద్యమాలు ఏంటి అంటే సాంఘికంగా ఉన్న అంటే సమాజంలో ఉన్న దురాచారాలను రూపుమాపడం కోసం ఎలాంటి నాయకులు ఎలాంటి ఉద్యమాలను కొనసాగించారు, ఏ విధమైన చైతన్యాన్ని ప్రజానికంలో నింపగలిగారు, మతపరమైన పోకడలని ప్రశ్నిస్తూ ఏ రకమైన ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుంది. ఒక బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు గమనించండి, ఒక కుల వ్యతిరేక ఉద్యమాలు గమనించండి, ఒక నిమ్నవర్గ ఉద్యమాలు గమనించండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇందులో మనం గమనిస్తే పిట్టి త్యాగరాయ శెట్టి అంటున్నాం. సో ఈ పిట్టి త్యాగరాయ శెట్టి ఏం చేశాడు? జస్టిస్ ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సో జస్టిస్ ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించాడు. మీర్జా గులాం అహ్మదీయ ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అహ్మద్ బ్రెహిల్వి వహాబీ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాడు. తెలంగాణ కేంద్రంగా హైదరాబాద్ కేంద్రంగా 1857 తిరుగుబాటు రావడానికి ప్రధాన సంఘటనగా దీన్ని చరిత్రకారులు భావిస్తున్నారు, సూచించడం జరుగుతుంది. వహాబీ ఉద్యమము అంటున్నాం. అదే క్రమంలో మనకు నారాయణ గురువు అంటున్నాం, శ్రీమన్నారాయణ ధర్మపాల యాగ అంటున్నాం. ఇది కేరళ కేంద్రంగా నిర్వహించబడుతుంది దళిత వర్గాలకి దేవాలయ ప్రవేశం కోసం. సో అలాంటి శ్రీమన్నారాయణ ధర్మపాల యాగాన్ని నారాయణ గురు, ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అంటున్నాడు. ఆ నినాదం ఇచ్చింది నారాయణ గురే. ప్రతి సందర్భంలో గాంధీజీ యొక్క కొన్ని విధానాలను ఇతడు వ్యతిరేకిస్తున్నాడు. అదేవిధంగా రామస్వామి నాయకర్ అంటే పెద్దన్న అని అర్థం తమిళ పదాలలో. రామస్వామి నాయకర్ అంటున్నాం. ఇతడే వైకోమ్ ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతుంది, ఆత్మగౌరవ ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ వైకోమ్ అనేది లేదా వైకోమ్ అంటే ఏంటి? ఒక ప్రదేశం. సో ఈ వైకోమ్ అనే ప్రదేశంలో దళిత వర్గాలకి దేవాలయ ప్రవేశాన్ని కల్పించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఆత్మగౌరవ ఉద్యమం బ్రాహ్మణ పోకడను వ్యతిరేకిస్తూ వచ్చిందే ఆత్మగౌరవ ఉద్యమం 1925లో. ఈ రెండు ఉద్యమాల కర్త కర్మక్రియ రామస్వామి నాయకర్ తమిళనాడు కేంద్రంగా కనబడుతున్నాడు. అంబేద్కర్ గమనిస్తే కలరాం టెంపుల్ ఉద్యమం అంటున్నాం, ఆ పేరులోనే ఉంది చూడండి. దళిత వర్గాలకి కలరాం టెంపుల్ ఉద్యమం ద్వారా దేవాలయ ప్రవేశం కల్పించే ప్రయత్నం చేశాడు. సయ్యద్ అహ్మద్ ఖాన్ అంటాం, అలీగఢ్ ఉద్యమము అంటున్నాం. ముస్లిం వర్గాలలో విద్య పట్ల పాశ్చాత్య విద్య పట్ల చైతన్యం కలిగించడంలో ఇది క్రియాశీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా డిరాజియో అంటున్నాం, ఆధునిక భారతీయ చరిత్రలోనే మొట్టమొదటి ఉద్యమంగా చరిత్రకారులు భావిస్తున్నారు. అదే యంగ్ బెంగాల్ ఉద్యమము అంటున్నాం. సో ఈ యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించింది డిరాజియో, హెన్రీ డిరాజియో అంటాం. ఇతని యొక్క అనుచరులనే డిరాజియన్స్ అంటున్నాం. ఇతడే ఏం చేశాడు? మనకి కోల్కతా కేంద్రంగా ప్రొఫెసర్గా పనిచేయడం జరుగుతుంది. మొత్తం ఆధునిక భారతీయ చరిత్రలోనే మొట్టమొదటి జాతీయ భావాలు కలిగిన కవిగా పిలువబడుతున్నాడు. అలాంటి క్రమంలోనే ఈ ఉద్యమ కాలంలో జరిగిన ప్రముఖ పత్రికలు ఏంటి? పత్రిక ద్వారా కూడా చూసాం. అంటే ఈ ఉద్యమాలు జరగడానికి ప్రధాన కారణాలలో ఒకటి పత్రికలు అన్నాం. మరి ఇలాంటి క్రమంలో ఎలాంటి వ్యక్తులు ఏ విధమైన పత్రికలను ఏర్పాటు చేశారు, తద్వారా ఏ విధమైన భావజాలాన్ని ప్రజానికంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది. గమనిస్తే రాజా రామ్మోహన్ రాయ్ సంవాద కౌముది అంటున్నాం, ఏ భాషలో? బెంగాలీ భాషలో. మీరాట్ ఉల్ అక్బర్ అంటున్నాం, ఏ భాషలో? పర్షియన్ భాషలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రెండు పత్రికలను ఏర్పాటు చేసింది రాజా రామ్మోహన్ రాయ్. దేవేంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ పత్రికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా తత్వబోధిని పత్రికను ఏర్పాటు చేస్తాడు. ఈ తత్వబోధిని పత్రిక ద్వారానే ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. వివేకానంద ప్రబుద్ధ భారత్ ఉద్బోధన అంటున్నాడు. సో ఈ రెండు పత్రికలను ఏర్పాటు చేసింది ఎవరు? స్వామి వివేకానంద అవుతున్నాడు. అలాంటి క్రమంలోనే అనీ బెసెంట్ దేశానికి సంబంధించినప్పటికీ ఐర్లాండ్ దేశానికి సంబంధించిన వనిత అనీ బెసెంట్ దివ్యజ్ఞాన సమాజం యొక్క భావాలని భారతీయ సమాజానికి అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీని యొక్క భావాలలో అతి ముఖ్యమైనది విశ్వమానవ సౌభ్రాతృత్వము అంటున్నాం, యూనివర్సల్ సావర్నిటీ అంటున్నాం. సో అలాంటి భావాలని ప్రజానికానికి అందించే ప్రయత్నం చేసింది అనీ బెసెంట్. అలాంటి అనీ బెసెంట్ న్యూ ఇండియా కామన్వెల్త్ పత్రికలను ఉపయోగించింది.
తద్వారా జాతీయ భావాలని అంతేకాకుండా హోమ్ రూల్ ఉద్యమ భావాలను కూడా ప్రజానికానికి అందించే ప్రయత్నం చేసింది ఆని బిసెంట్. రామస్వామి నాయకర్ అంటున్నాం. తమిళనాడు ఈరోడ్ ప్రాంతానికి సంబంధించిన ఈ స్వామి రామస్వామి నాయకర్ ఎలాంటి పత్రికలను ఏర్పాటు చేశాడు? 1 పకుతరిపు అంటున్నాం, 2 కుడియరంశు అంటున్నాం, 3 విడుదలై అంటున్నాం. ఇలాంటి పత్రికలని మనకి రామస్వామి నాయకర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే క్రమంలో బిఆర్ అంబేద్కర్ అంటున్నాం. సో బిఆర్ అంబేద్కర్ ఏం చేస్తున్నాడు? మనకి మూక్ నాయక్ పత్రికను ఏర్పాటు చేశాడు. బహిష్కృత సమాజాన్ని ఏర్పాటు చేశాడు. అదే క్రమంలో బహిష్కృత భారత్ అనే పత్రికను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా దళిత వర్గాల చైతన్యం కోసం, దళిత వర్గాల పురోభివృద్ధి కోసం తనదైన వ్యాసాలు రాశాడు. ఆ వ్యాసాలలో ప్రధాన అంశం ఏంటి? మీరు చదువుకున్నప్పుడే మీ సమస్యల పట్ల మీరు అవగాహన కలిగి ఉంటారు. ఎప్పుడైతే మీ సమస్యల పట్ల మీరు అవగాహన కలిగి ఉంటారో సమాజం నుండి, సమస్యల నుండి బయటపడే ప్రయత్నాలు మీకంటూ మీకు వస్తాయి అని చెప్పడం. అతని యొక్క ఉద్దేశమే చదువుకోవాలి అని చెప్పడం. సో మనకి ఇక్కడ బహిష్కృత భారత్, మూక్ నాయక్ పత్రికలు బిఆర్ అంబేద్కర్కు సంబంధించినవి. గాంధీజీకి సంబంధిస్తే హరిజన్, యంగ్ ఇండియా, ఇండియన్ ఒపీనియన్, నవజీవన్ అంటున్నాం. ఇక్కడ హరిజన్ పత్రిక చాలా ఇంపార్టెంట్. దళిత వర్గాల చైతన్యం కోసం, దళిత వర్గాలలో పురోభివృద్ధి కోసం తనదైన వ్యాసాలు రాయడం జరుగుతుంది. అంతేకాకుండా క్విట్ ఇండియా భావజాలాలని సమాజానికి పరిచయం చేయడంలో ఈ హరిజన్ పత్రికని ఎక్కువగా ఉపయోగించాడు గాంధీజీ అంటున్నాం. సుబ్రహ్మణ్య అయ్యర్ స్వదేశీ మిత్రన్ పత్రికను స్థాపించాడు. తద్వారా భావజాలాలని, జాతీయ భావజాలాలని ప్రజానికానికి అందించడం జరిగింది. కేశవచంద్ర సేన్ ఇండియన్ మిర్రర్ అంటున్నాం. ఇండియన్ మిర్రర్ని ఏర్పాటు చేసింది కేశవచంద్ర సేన్ అవుతున్నాడు. అలాంటి క్రమంలోనే ఈ ఉద్యమ కాలంలో సంస్కర్తలు రాసిన గ్రంథాలు ఏంటి? ఈ గ్రంథాలలో ఆనాటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధాన ఇతివృత్తాంతంగా ఉంటున్నాయి. చాలా సందర్భాలలో ఎగ్జామినర్ దీని మీద ఫోకస్ అవుతూనే ఉన్నాడు. సో ఉదాహరణకు గమనిస్తే ఇక్కడ జ్యోతిబా పూలే అంటున్నాం. మహాత్మా గోవిందరావు జ్యోతిబా పూలే ఏం చేశాడు? దళిత వర్గాల చైతన్యంలో ఇతడు క్రియాశీలకంగా పాత్ర పోషించాడు. అలాంటి క్రమంలోనే దళిత సమస్యలను ప్రస్తావిస్తూ, నాటి సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ 1 గులాంగిరి అంటున్నాం. ఇప్పటికీ కనబడుతుంది గ్రామీణ సమాజంలో. సో ఈ గులాంగిరి అంటున్నాం, ఇషారా అంటున్నాం, శివాజీ కథలు అంటున్నాం, ధర్మతృతీయ రత్న అంటున్నాం. సో ధర్మతృతీయ రత్న, దానితో పాటుగా సర్వజ్ఞ సత్యార్థ పుస్తక్ అంటుంది. సో ఈ పుస్తకాల ద్వారా ఆనాటి దళిత వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించాడు, వాళ్ళలో చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా తన భార్యను స్వయంగా చదివించి మహిళా విద్యకు తనదైన ప్రోత్సాహాన్ని అందించాడు. అంతేకాకుండా బాల్య వివాహాలను నిషేధిస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించాడు. బాలికా పాఠశాలను కూడా ఏర్పాటు చేశాడు. అనాథ శరాలను కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి జ్యోతిబా పూలే అవుతున్నాడు. అదేవిధంగా అనిబిసెంట్ మొత్తం భారతీయ సమాజాన్ని గమనించి అది సేమ్ ఐర్లాండ్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే భారతీయులు ఎదుర్కొంటున్నారు ఆ విషయాన్ని గుర్తించింది అనిబిసెంట్. క్రమంగా భారతీయ రాజకీయాలలోకి ఎంటర్ అవుతుంది. అలాంటి క్రమంలోనే క్రిస్టియానిటీ, వేకప్ ఇండియా, థాట్స్ పవర్ ఇలాంటి పుస్తకాలని మనకి అనిబిసెంట్ రాయడం జరుగుతుంది. అదేవిధంగా వివేకానంద అంటున్నాం. నరేంద్రనాథ్ దత్త అసలు పేరు కలిగిన వివేకానంద మరి ఇలాంటి పుస్తకాలు రాశాడు. గమనిస్తే 1 నా గురువు అంటున్నాం, కర్మ అంటున్నాం, యోగా అంటున్నాం, డివైన్ లైఫ్ అంటున్నాం. అంతేకాకుండా కొలంబియా వ్యాసాలు, రాజయోగా పుస్తకాలను రాయడం జరుగుతుంది. అటు ప్యారిస్ సమావేశాల్లో, ఇటు న్యూయార్క్ సమావేశాలలో, సర్వమత సమ్మేళనాలలో పాల్గొన్నాడు. భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి వివేకానందుడు అవుతున్నాడు. అలాంటి క్రమంలోనే బిఆర్ అంబేద్కర్ గమనిస్తే థాట్స్ ఆన్ పాకిస్తాన్ అంటున్నాం. 1వ పుస్తకం చాలా చాలా ఇంపార్టెంట్. 2వది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అంటున్నాం, ది ఎవిల్ ఆఫ్ క్యాస్ట్ అంటున్నాం. ఇలాంటి అనేక పుస్తకాలని బిఆర్ అంబేద్కర్ రాయడం జరిగింది. అదే క్రమంలో భారత రాజ్యాంగ ముసాయిదాకి అధ్యక్షుడిగా కొనసాగాడు. దళిత వర్గాల సమస్యలని క్షుణ్ణంగా తెలిసిన వాడే కాబట్టి వారికి సంబంధించిన రక్షణని రాజ్యాంగంలో పొందుపరచగలిగాడు. దళితుల మేసయ్యగా పిలువబడుతున్నాడు. అలాంటి క్రమంలో మనకి దయానంద సరస్వతి అంటున్నాం, సత్యార్థ ప్రకాశిక, వేదభాష్య అంటున్నాం, రామ్మోహన్ రాయ్ అంటున్నాం, క్రీస్తు సూక్తులు, ఏకేశ్వరోపాసకులకు కానుక అంటున్నాం. సో ఇలాంటి పుస్తకాలని రాజా రామ్మోహన్ రాయ్ రాయడం జరుగుతుంది. మరి ఉద్యమ కాలంలో ప్రముఖులు ఇచ్చిన నినాదాలు ఏంటి? ఈ ఉద్యమంలో ఇచ్చిన నినాదాలు జాతీయోద్యమాన్ని కూడా ప్రేరేపించగలిగాయి. ముఖ్యంగా స్వరాజ్ లాంటి నినాదాలు గమనించండి, వేదాలకు తరలండి లాంటి నినాదాలు గమనించండి,
చరిత్ర కాలంలో ఇప్పటికీ ప్రజలను ప్రేరేపిస్తూనే ఉన్నాయి. సో అలాంటి నినాదాల్లో గమనిస్తే స్వామి దయానంద సరస్వతి ఇది చాలా సందర్భాల్లో అడిగారు, గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తరలండి అంటున్నారు. అంటే హిందూ తత్వం యొక్క మూలం, హిందూ తత్వం యొక్క అసలు భావం వేదాలలోనే ఉంది. ఒక్కసారి వేదాలకు వెళ్ళి చదవండి అని అర్థం. 2 వేదాస్ కాంటైన్ ఆల్ ద ట్రూత్ అంటున్నాం. అంటే వేదంలో నిత్యం మొత్తం సత్యం, ప్రతి సమస్యకి సమాధానం అక్కడ లభించడం జరుగుతుంది. 2 రామకృష్ణ మిషన్ను గమనిస్తే ప్రధాన నినాదం మానవ సేవే మాధవ సేవ అవుతుంది. నారాయణ గురు ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడుగా పలవడం జరిగింది. ఉద్యమాల వలన బ్రిటిష్ వారు చేసిన చట్టాలు ఏంటి? సో ఉద్యమాల వలన చట్టాలు ఏమవుతున్నాయి? 1 సతీ సాగమన నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరు? విలియం బెంటింగ్. ఎప్పుడు? 1829 డిసెంబర్ 4న తీసుకొచ్చాడు. దీనికి కారణం రాజా రామ్మోహన్ రాయ్. మరి దీన్ని ఏ పేరుతో విడుదల చేయడం జరిగింది? రెగ్యులేషన్ 16 పేరుతో విడుదల చేయడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే 2వ చట్టం వివాహ వయసు నిర్ధారణ చట్టము అంటున్నాం. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ చట్టము అంటున్నాం. మరి దీన్ని ఎవరు తీసుకొచ్చారు? లార్డ్ లాన్స్ డౌన్ తీసుకురావడం జరుగుతుంది 1891 మార్చిలో. ఏ పేరుతో తీసుకొచ్చాడు? రెగ్యులేషన్ 10 పేరుతో తీసుకురావడం జరిగింది. వితంతు పునర్వివాహ చట్టం, ఇది 3వ చట్టం. దీన్ని మనం ఏమంటాం? హిందూ విడో రీమ్యారేజ్ చట్టము అంటున్నాం. వితంతువులు, భర్త చనిపోయిన అమ్మాయిలకి మళ్ళీ వివాహం చేయడం. దీనికి కారణం ఎవరు? ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి వ్యక్తుల యొక్క తోడ్బలం. ఇక్కడ గమనిస్తే లార్డ్ డెల్హౌసీ 1856 జూలై 26న రెగ్యులేషన్ 15 పేరుతో ప్రకటించడం జరుగుతుంది. ఇలా బ్రిటిష్ నాయకులు, ఆనాటి బ్రిటిష్ పాలకులు ఈ ఉద్యమకారుల యొక్క ఒత్తిడి వలన వివిధ రకాల చట్టాలు తీసుకురాగలిగారు. సమాజంలోని మతపరమైన కొన్ని అంశాలను వాళ్ళు నిషేధించగలిగారు. స్వేచ్ఛా స్వాతంత్రాలు సమాజానికి అందించగలగడం జరిగింది. సో తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.